ఓకే. అయితే ఏందంటే మీరు అంటే మన ఊరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ అసలు హైదరాబాద్‌కొచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంది? సో, ఇక్కడ మీరు పడ్డ కష్టాలేంది అసలు? అసలన్న హైదరాబాద్‌కి వచ్చినప్పుడు శ్రీనార్ కాలనీకి వచ్చినామన్న. హ్మ్. శ్రీనార్ కాలనీలో ఇట్లా ఆహ్, హీరో రవితేజ గారు ఉంటారు. ఆయనకు కలిసి పాటలు వినిపియచ్చు. మాకు తెలవదు కదా! హ్మ్. వాళ్ళు కలుస్తారు, మనకు పాటలు అట్లా తెలవదు మనకంతా. ఓకే. అక్కడికొచ్చి ఆ వాచ్‌మెన్ అడిగితే ఏమన్నా రాసేది ఉంటే అక్కడ ఒక బాక్స్ ఉంటది. అందులో పెట్టిపోండి. సార్ ఇని ఫోన్ చేస్తలే అనేది. ఆ! అట్లా మనిషి సార్ దగ్గర వీళ్ళ అందరి దగ్గర తిరిగేటోళ్ళు సరదాగా ఇగ. ఆ! ఇగ ఈ వచ్చుడు, పోవుడు, వచ్చుడు, పోవుడు నడుసుడే ఇగ వేరే ముచ్చటే లేదు. హ్మ్. ఇట్లయితే గాదు. ఇట్లా వచ్చిపోతే గాదు. మనం ఇక్కడనే రూమ్ పెట్టాలని చెప్పేసి రూమ్ పెట్టినాం. హ్మ్. నేను, లక్ష్మణ్. ఓకే. పెట్టి మరి రూమ్ పెట్టినాక కష్టం మళ్ళీ ఎట్లా? ఆ! మరి మనకు గడవాలే కదా! అవును. అప్పుడు ఏం చేసినామంటే ఇంకా వేరే పని ఏ పని దొరికితే ఆ పనికి పోదామని చెప్పేసి సెట్ బాయ్స్‌గా పోయినాం. ఓకే. ఇక అంటే ఆ సెట్ బాయ్స్‌గా చేస్తే ఏంటి ప్లేస్ అంటే మనకు ఫుడ్ దొరుకుతది. మనకు పరిచయాలు ఉంటారు. ఆ! వీళ్ళందరూ సెట్‌లో మనతో పాటు ఆనుకొని తిరుగుతారు. హ్మ్. ఎవరికైనా మన పాట తెలవకపోదా అనే ఇదితోని తిరిగేవాళ్ళం. హ్మ్. సో, అక్కడ కూడా మంచి మంచోళ్ళే పరిచయం అయ్యారు. కానీ అంటే ఏది మనకు అవకాశం వచ్చిందాకా తీసుకెళ్ళలేదన్నట్టు. హ్మ్. వచ్చినాయి కానీ అంతే బాబీ సారు, పెద్ద పెద్దోళ్ళు అందరికీ తెలుసు మేమిద్దరు. ఇప్పుడు అందరు ప్రతి హ్మ్. ఒక్కరు తెలుసు. మన పాటలు అందరూ వింటారు. కానీ పూర్తి ప్లేసుల్లో అంటే పూర్తి స్థాయిలో నమ్మే అవకాశం ఇవ్వలేదు. ఓకే. అంటే వీళ్ళు చేయగలరన్న ఒక నమ్మకం నమ్మకం ఉంటేనే కదా నాన్న. అవును. అరే అవును. ఇప్పటికి ఇంత పేరు వచ్చింది కదన్న. ఇప్పుడు ఎంతో పేరు ఉంది జనాల్లో. మీకు తెలుసు అది. అంటే అవును. గొప్పగా చెప్పట్లేదు. అవును. అవును. సో ఇప్పటికి కూడా నమ్మి ఒక మంచి అవకాశం ఇస్తే ఎందుకు నిరూపించుకోమన్నా? అవును. ఇప్పుడు ఇంతమంది కోట్ల హృదయాలను మేము సంపాదించినప్పుడు సినిమా ద్వారా పాటను మేము గెలవలేమన్నా? హ్మ్. గెలుస్తావా గెలవనా? సో అట్లా నమ్మిస్తే కదా మనం ఇంకా ముందుకెళ్ళేదనేది. సో ఇప్పుడు కూడా ఇక ఆల్బమ్స్ అవి ఇవి చేస్తూ ఇప్పటికి కూడా మంచి మంచి అవకాశాల గురించే ఎదురు చూస్తూ ఉన్నాం. ఓకే.